మీరు చూస్తున్నారు మల్లాడి రాజు యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజైతే ఒక కొత్త కైన్ మాస్టర్ వీడియో క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఫుల్గా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. మీరు ఇప్పుడు కైన్ మాస్టర్లో వీడియో తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒక రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ నొక్కండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. దీన్ని 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేయండి. లేయర్ మీద ప్రెస్ చేసి మీకు నచ్చిన ఫోటో అనేది ఎంచుకోండి. ఇప్పుడు దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ ఎంచుకోండి. దాన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకోండి. దాన్ని కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 3 ఫొటోస్ని ఒక లుక్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ నొక్కి దాంట్లో సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసి సేమ్ అదే ఆప్షన్ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనేది క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్రింగ్ టు బ్యాక్ అని క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్. ఓకే. నౌ క్లిక్ ద ఫస్ట్ ఫోటో అండ్ క్లిక్ కీ ఆప్షన్. లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఆ ఫోటోని లాస్ట్కి డ్రాగ్ చేయండి. ఓకే ఓకే చేసి లాస్ట్ ఫోటోని కీ ఆప్షన్ నొక్కి ఫ్రంట్కి డ్రాగ్ చేయండి. ఓకే. ఇప్పుడు మిడిల్ ఫోటో నొక్కి కీ ఆప్షన్ నొక్కి దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్కి. ఓకే డన్. ఓకే ఫ్రంట్కి వచ్చేసి ఒకసారి ఈ లుక్ అనేది చూడండి. అలా లేయర్ పైన లేయర్ వస్తుంది. ఇప్పుడైతే లేయర్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి వీడియో పార్టికల్ క్లిక్ చేయండి. ఇదైతే క్రింద డిస్క్రిప్షన్లో పెట్టాము, అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఫుల్గా అడ్జస్ట్ చేసుకోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. తర్వాత స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్పై వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఎనదర్ పార్టికల్ వీడియో క్లిక్ చేసి ఓకే స్క్రీన్ ఫుల్. దీన్ని కూడా బ్లెండింగ్ చేసి స్క్రీన్ పైన నొక్కండి, స్క్రీన్ ఆప్షన్. ఓకే. ఇప్పుడైతే మీరు సాంగ్ పెట్టుకోవాలి. వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన లిరిక్స్ సాంగ్ అయితే పెట్టుకోండి. ఓకే. బ్లెండింగ్ ఆప్షన్ నొక్కి స్క్రీన్ అనే ఆప్షన్ పై నొక్కాలి. ఓకే. మళ్ళీ దాన్ని నొక్కి ఫిల్టర్లోకి వెళ్ళి కలర్ ఫిల్టర్ కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సాంగ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. స్మోక్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చండి. ఓవర్లోకి వెళ్ళి స్మోక్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. స్మోక్ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. క్లిక్ ఓకే. 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేయండి స్మోక్ ఎఫెక్ట్. ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి. వెలుగులో ఉండేవాడిని.
ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.